ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన వీడియోని షేర్ చేయండి. సో నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ చూసేద్దామా? అయితే వచ్చేయండి. సో ఇప్పుడైతే దారిలో ఉన్నాము. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్లేస్ చూద్దాము, ఓకేనా? ఇది వచ్చేసి బస్ స్టాండ్, కృష్ణలంక బస్ స్టాండ్ రోడ్ అనమాట. బైపాస్ రోడ్ అంటారు కదా. ఇక్కడ కాళికాదేవి టెంపుల్ అనమాట. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది కదా టెంపుల్. సో బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, చూసారా? ఈట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. అలా కొంచెం ముందుకెళ్తే రాజీవ్ గాంధీ పార్క్. రాజీవ్ గాంధీ పార్క్ చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే. కనిపిస్తుందా? కృష్ణానదిలో చూసారా, వాటరే లేవు. టెంపుల్, అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందా? అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందా అక్కడ కొండ మీద తెలుసులో? అసలు కృష్ణానదిలో వాటరే లేవబ్బా. మన ప్రకాశం బ్యారేజ్ అనమాట. చూసారా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో? కృష్ణలంక నుంచి స్టార్ట్ అయితే మీకు బస్ స్టాండ్, ఆ తర్వాత హీట్ స్ట్రీట్ అని చెప్పి అది బస్ స్టాండ్కి ఆపోజిట్ ఉన్న ఫుడ్ కోర్ట్, కాళికాదేవి టెంపుల్, తర్వాత దుర్గగుడి, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్. చూసారు ఎలాగా? ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది గెస్ చేయండి. ఓకే, మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత వీడియోని షూట్ చేస్తాను, ఓకేనా? వచ్చేసాం మనం అనుకున్న ప్లేస్కి అయితే. చూసారా, గెస్ చేస్తారా? ఉండవల్లి గుహలు అనమాట. మొత్తం మనము వీడియో అనేది షూట్ చేద్దాం, ఓకేనా? పార్క్, గుహల్లో ఏముంది ఏంటి అనేది చుట్టుపక్కలంతా కూడా లోపల ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ఎంత టికెట్? చెప్తా. మన హైసం కూడా వచ్చింది స్టెప్స్ ఎక్కేసరికి. ఆపోజిట్ ఇవన్నీ కూడా స్టెప్స్ కూడా కాదు, ఇలా ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం చూసారా గుహల్లో ఉన్నాం. ఇటు నుంచి ఏ పుల్లో సింహాలు వస్తాయి. సో భయపడకుండా, అట్లేం కాదు. ఇది ఉండవల్లి పార్క్ అంటారు. మనకి ఏంటంటే బయట వ్యూ ఏంటంటే ఆపోజిట్, పార్క్కి ఆపోజిట్ ఉన్న వ్యూ అలా ఉంటుంది. సో అక్కడ బనానా చెట్లు ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. ఇంక ఎటు వెళ్తే ఏముంటుందో. పిల్లలకి అయినా ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మన విజయవాడ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూడు, ఆంజనేయ స్వామి. దీనికి ఏంటి స్పెషల్? ఇక్కడ చూసారా, అసలు ఈ కొండల్లో ఇలాగా ఏమంటారు, గుహలు. సో గుహలోకి వెళ్ళిపోదాం మనము. ఇవన్నీ చూపించి Oh my god. చూసారా
వెళ్ళు లోపలికి వెళ్ళు. బాబోయ్ భయం వేస్తుంది. ఇందులో నుంచి ఏమన్నా వస్తుందేమో భయం వేస్తుంది. ఏమీ రాదు. చూసారా ఒక హౌస్ లా ఉందన్నమాట గుహలో. హలో చూసారా ఎంత బాగుంది. బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అనమాట ఇది. మనకి ఈ గుహల్లో నుంచి ఎంత బాగుందంటే చల్లగా ఉంది. ప్లస్ మా హోమ్ టూర్ చేస్తాను ఇప్పుడు అనమాట. ఇది జస్ట్ నాకు అంతే ఉంది. ఇది ఎప్పటి నుండో ఉంది. ఓకే మనం పద్మనాభ స్వామి ఉన్నాడంట, అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి కూడా బయట వ్యూ చూడండి. కాలువ అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆ గుహల్లోకి వెళ్దాం అనమాట. చూసారా జై బజరంగ బలి. అనంత పద్మనాభ స్వామి దానికి స్ట్రైట్గా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. మీరు ఎవరైనా సరే రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఇలా మన కింద కూడా వాటర్ పడుతున్నారు. చాలా కూల్గా ఉంది ఇక్కడ. ప్రసాదాలు ఉన్నాయంట. సో అక్కడ చేస్తున్నాయి చూద్దాం. చెప్పుకుంటాడు అది సంతోషం చెబుతాడు చెప్పేసి. చూసారా గుహలకి బయట ఉంది కదా చూడండి. చాలా చాలా కూల్గా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్. ఏ సౌండ్లో వస్తున్నాయి అంటే కిస్ 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 అంటే ఫుల్ సౌండ్లో అనుకుంటా. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చూడండి. చూసారా ఓ మై గాడ్. ఇలా మనకి అన్ని ఎంతో లైన్గా రూమ్స్గా ఉన్నాయన్నమాట ఈ గుహలు అనేవి. సో బయటైతే ఓకే ఓకేనా. అయితే పైకి వెళ్దాము. కింద తింటే ఉంటుంది, పైన ఎట్లా ఉందో చూద్దాం. పైకి ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం స్వామివారిని చూద్దాం. సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు లహరిలాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడేంటి ఇక్కడ రూమ్లో ఇచ్చారు. ఏముంది రూమ్లో లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా, అందుకని క్లోజ్ చేశారు. లాక్ కూడా వేసారు. స్వామి వారికి ఇంకా పైన పై బాగానే. ఓ ఇంకా పైన అసలు ఏంటి అనేది అర్థం కావాలి. తెలుగులో రాశారు. కింద మనం చూసింది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ చూసారా నరసింహస్వామి. తర్వాత నేను ఎవరు చెప్పులు లోపల ఏముంది అనేది తెలియదు కానీ చీకటిగా ఉంది. ఓకే సో నేమ్స్ అయితే తెలియట్లేదు. ఇలా ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, సెకండ్ ఫ్లోర్ లాగే తీస్తారు. ఓ గణపయ్య చూసారా. గణపతి
సో ఇక్కడంతా అది డోర్ వేసే లోపలే ఉందని తెలియదు, కానీ ఇక్కడ చూసారు ఇక్కడ కూడా మనకి కొన్ని శిల్పాల్లాగా ఇలా చెప్పుకున్నారు. అంటే మొత్తం పాతది కదా, ఇలా అయిపోయింది అనమాట. సో అది గ్రౌండ్ ఫస్ట్ చూసాం కదా, మన సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇంకా సెకండ్ ఫ్లోర్లో పద్మనాభం స్వామి ఉన్నాడంట. పద్మనాభం స్వామి ఇక్కడ ఏదో ఉంది, విగ్రహం వేస్తుంది చూడడానికి. ఏం లేదు, జస్ట్ రూమ్ లాగా ఇచ్చాడు అనమాట. బాగుంది, చిన్న హౌస్ చాలా బాగుంది కదా. ఇక్కడ ఏంటి డౌన్గా ఇచ్చాడు, ఇప్పుడు ఇది ఎక్కాలి కదా. ఓకే, మొత్తం చూసి డోరు. ఓ మై గాడ్, చూసారా ఎంత పెద్దగా ఉన్నాడో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా ఎక్సైట్గా ఉంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉన్నాడు చూసారా, ఎన్ని అంగుళాలు ఉండదు. మనకి ఆ పడగలు, పడగల్లో మన పద్మనాభ స్వామి లాగా చక్కగా పడుకొని ఉన్నారనమాట. ఇదంతా చూపించాను, కొంచెం వెనక్కి వెళ్ళి మొత్తం ఇలా ఉన్నాయి. కింద చూడు, కింద ఉన్నారు చూడండి. సో ఇటైతే పైకి వెళ్ళాము. ఇక్కడ బయట నుంచి వ్యూ చూపిద్దాం, పైనుంచి. సో వీడియో అయితే నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.